शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सांगो सर्वलिंगाय नमः सांगद परिवार भवानी ज्योतिर्गामेधा केसर भवानी ज्योतिर्गामेधा स्वामी नाना विधा परिमला वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः नमः बलप्रबोधनाय नमः सर्वभूतदमनाय नमः मनोन्मनाय नमः आशास्ते यजमानोऽसौ आयुराशास्ते सुप्रजास्तमाशास्ते एकतिर्वामस्येदञ्च नमो देवेभ्यः शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सांगद परिवार भवानी दुर्गा समेत केसरगिरि रामलिंगेश्वर स्वामी देवता परिपूर्ण अनुग्रह प्रसाद फल सिद्धि उन्नय एकतिर्वामस्येदञ्च नमो देवेभ्यः शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. రామలింగేశ్వర స్వామి టెంపుల్ కీసరగుట్టలో ఉన్నాము. ఉగాది పర్వదినాన చాలా మంది భక్తులు దర్శించుకుంటున్నారు. అయ్యగారులు ఉన్నారు. ఒకసారి అసలు ఉగాది అంటే ఉగాది ఎందుకు చేసుకోవాలి, ఉగాది ఎక్కడి నుంచి పుట్టింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఉగాది విశిష్టత ఏంటిది పంతులు? ఉగాది అంటే యుగ ఆది, యుగము ఆరంభమైనటువంటి రోజు. ఈ కలియుగం ప్రారంభమైంది కదా, అలా ఈ యుగం ఆరంభమైనటువంటి రోజు అన్నమాట. పంచాంగంలో మనకు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అలా సంవత్సరం కూడా ఉంటుంది. అలా ఈ రోజే మన యుగం అనేది ప్రారంభమైంది కాబట్టి యుగాది అనేది ఉగాదిగా మనము పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ఏదైతే సంవత్సరం ఉంటుందో దాంట్లో పంచాంగ శ్రవణం ఉంటుంది. ప్రతి నెల సూర్యుడు ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు, అలా 12 రాశులు మారుతూ ఉంటాడు. అలా మారడం వల్ల గ్రహాలు ఎలా ఉంటాయి, దానివల్ల వాటి ప్రభావం మనుషుల మీద ఎలా ఉంటుంది అది చెప్పడమే పంచాంగ శ్రవణం. కాబట్టి ఇది మొదటి రోజు, యుగం ఆరంభమైనటువంటి రోజు కాబట్టి మనం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకోవడం జరుగుతుంటుంది. అలాగే ఈరోజు కీసరగుట్ట దేవస్థానంలో కూడా సాయంత్రం 4:30 ఇక్కడ పంచాంగ శ్రవణము కార్యక్రమం ఉంటుందండి. అంటే ఉగాది నార్మల్ గా తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరంగా భావిస్తూ ఉంటారు. ఎట్లా విశిష్టత ఏముంటది? అదే మనము చంద్రుణ్ణి అనుసరిస్తామన్నమాట. ఇక్కడ తెలుగు ప్రజలు అంటే ప్రాంతాన్ని బట్టి, ఇప్పుడు తమిళ ప్రజలు సూర్యుడిని అనుసరిస్తారు. చంద్రుని భ్రమణం ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ చాంద్రమానం అంటారన్నమాట తెలుగు వాళ్ళు. కాబట్టి తెలుగు వాళ్ళకి ఇది యుగమ ఆరంభమైనటువంటి రోజు అన్నమాట. అలా ఒక్కొక్క స్థలాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉంటుందన్నమాట. నార్మల్ గా యావరేజ్ గా పంచాంగ శ్రవణం అనగానే చాలా మంది వ్యక్తులకు ఇలా ఉంటది అన్నది. ఓవరాల్ గా ఉగాది నుంచి తెలుగు ప్రజలకు ఎలా ఉండబోతుంది? తెలుగు ప్రజలకు అత్యద్భుతంగా ఉంటుంది. ఎటువంటి సమస్య లేదు. చిన్న చిన్న సమస్యలు వస్తే దానికి అంటే వారి రాశులకు అనుగుణంగా ఉంటుంది అనమాట. ఎవరి రాశి ఎలా ఉంది దాన్ని బట్టి వారికి ఉంటుంది. అది ఎవరిది వాళ్ళు చూసుకోవడమే ఉత్తమం.
ఓకే, మొత్తం మీద పంచాంగ శ్రవణం 5 గంటలకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. కీసరొట్టులో 5 గంటలకు ఉంటుందండి పంచాంగ శ్రవణం. నందివాహన సేవ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. నంది పైన స్వామివారిని ఊరేగించడం, తర్వాత పంచాంగ శ్రవణం కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు యాదగిరి ఇక్కడ కీసరగుట్టలో ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందా భోజనం ఫ్రీగా? లేదు, ఎప్పటి నుంచో ఉంది? తరతరాలు ఉంటుంది. ఒకసారి కూడా అందరికి రోజు అన్నదానం పెట్టడం అలా ఏం లేదు. డొనేషన్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. మా దేవస్థానం తరఫున కూడా మేము అన్నదానం చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఓవరాల్ గా రామలింగేశ్వర స్వామి కీసర గుట్టలో ఉన్న ఉగాది ప్రత్యేకత. చాలా మంది భక్తులు మాత్రం సందర్శిస్తున్నారు. కెమెరామ్యాన్ భాస్కర్ తో మేనం శ్యామ్, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి నుంచి. ఇక్కడ అంటే కోరికలు కోరుకుంటే కొంగు బంగారం అవుతుందన్న చందంగా ఎప్పుడో వెలిసిన క్షేత్రానికి అనేక రకాల పురాణాలలో అతి పెద్ద క్షేత్రం ఇది. ఇక్కడ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హోల్ అండ్ సోల్ గా చూస్తున్న మన తటకం ఫ్యామిలీ మొత్తం ఇక్కడ రన్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంది స్వామి ఉగాది కానీ నార్మల్ గా పండగలు కానీ ఎట్లా అనిపిస్తుంది? ఈ నడుమ శ్రీ రామలింగేశ్వరం కీసరగుట్ట మేడ్చల్ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వరం దేవస్థానంలో ఈ నడుమ ఫిబ్రవరిలో మహాశివరాత్రి మహా వైభవంగా జరిగింది. ఎలాంటి లోటు లేకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరియు ధర్మకర్తలు ఎండోమెంట్ ఆధ్వర్యంలో మంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యక్రమం జరగడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉగాది కొత్త సంవత్సరం ఈరోజు భక్తులకు క్యూ న్యూస్ వారికి మరియు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి కూడా అన్ని విధాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు కూడా వచ్చి అభిషేకం చేసినందుకు వారికి కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. కొత్త ఛానల్ మీ టెంపుల్లోనే లాంచ్ చేస్తా ఉన్నాం, ప్రజా వాయిస్ ఛానల్ వారికి ముఖ్యంగా దేవుడి ఆశీస్సులు, రామలింగ స్వామి, భవానీ, దుర్గమాత ఆశీస్సులు ఉంటూ దినదిన అభివృద్ధి కావాలని ఆ దేవుడిని కోరుకుంటూ, మా తరపున కూడా ఎలాంటి సాయం కావాలని తప్పకుండా చేస్తామని చెప్తూ, ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం సాయంత్రం 5 గంటలకు కీసరగుట్ట దేవస్థానం జరపబడుతుంది. కాబట్టి దేవుడికి కోరుకునేది ఏంటంటే అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజావాణి వాయిస్ వారికి ముఖ్యంగా దేవుడు ఆశీస్సులు ఉండాలని నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ ప్రజా వాయిస్ ఛానల్ తరపున విశ్వావసు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని ప్రజా వాయిస్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. ఇప్పటి వరకు కష్ట నష్టాలు ఎన్నో విధాలుగా అనుభవించిన ప్రజలందరికీ ఈ ఉగాది అంటే తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం కాబట్టి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రజా వాయిస్ కోరుకుంటుంది. అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజా వాయిస్ మేనేజ్మెంట్ తరపున, మా జర్నలిస్టుల తరపున, ప్రజలందరి తరపున థ్యాంక్ యూ.